ఇక నేటితో ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగియనుంది. సాయంత్రం 6:30 జ్యూరిచ్ నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. రేపు ఉదయం 8:30 హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు బృందం చేరుకోనుంది. దావోస్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. చంద్రబాబు దావోస్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చంద్రబాబు దావోస్ పర్యటనలో వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అయినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సింధు, సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన 4 రోజుల పాటు అయితే కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే నేటితో అయితే సీఎం చంద్రబాబు పర్యటన ముగియనుంది. అయితే దీంట్లో సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, మరో మంత్రి టీజీ భరత్ తో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ భేటీలో అయితే పాల్గొన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులు ధ్యేయంగా అయితే ఈ దావోస్ పర్యటన సంతరించుకుంది. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి ఈ ఏఎంఆర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 1,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరినట్టుగా అయితే మనకి సమాచారం అవుతుంది. అయితే దీంట్లో ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఏవైతే విశాఖ నుంచి చెన్నై వరకు సముద్ర తీర కారిడార్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున డ్రోన్ సిటీస్, అదేవిధంగా అక్వా రంగం, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించి దాంతో పాటు ఏదైతే విద్య, వైద్యం వీటన్నిటితో పాటు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పర్యాటక రంగంతో పాటు హాస్పిటాలిటీ వీటన్నిటి పైన కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఏవైతే వసతులు ఉన్నాయో వీటన్నిటిని కూడా దావోస్ లో అయితే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వీరందరికీ కూడా ఉన్న అవకాశాలను ఇక్కడ అందించే ఏవైతే రాయితీలు ఉన్నాయో వీటన్నిటిని గురించి కూడా సీఎం చంద్రబాబు వారందరికీ వివరించారు. ఇక్కడ పెట్టడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏంటి అనే దానిపైన అయితే పూర్తిగా వివరించి వారందరినీ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ కూడా కోరిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇవన్నీ ఈ 4 రోజుల పర్యటన ముగించుకుని అయితే ఈ రోజు సాయంత్రానికి అయితే జ్యూరిచ్ నుంచి బయలుదేరతారు సీఎం చంద్రబాబు బృందం. రేపు ఉదయం ఏదైతే ఉందో రేపు ఉదయం 8:30 అయితే హైదరాబాద్ కి చేరుకుంటారు. సింధు. థ్యాంక్ యూ శ్రీహరి.